నమస్తే, నా పేరు విబోధన. నేను హోలీ గురించి మాట్లాడతాను. హోలీ అనేది రంగుల పండుగ. చిన్న పెద్ద ఆడుకునే పండుగ హోలీ. రంగు చేస్తారు. నీళ్ళలో రంగులు కలిపి చల్లుకుంటారు. వసంతోత్సవం లేదా కామిని పండుగ అని కూడా పిలుస్తారు. ఈ సంబరం జరుపుకోవడం విశేషం. ధన్యవాదం. ఇప్పుడు అర్షియా సురేష్. నా పేరు హర్షు. నేను దసరా పండుగ గురించి కొన్ని విషయాలు చెప్తాను. దసరా పండుగ మనము 10 రోజులు జరుపుకుంటాము. దుర్గమ్మ 9 రోజులు యుద్ధం చేసి 10వ రోజు మహిషాసురుని సంహరించింది. మొదటి 9 రోజులు నవరాత్రి అంటారు. బొమ్మల కొలువు పెట్టి దుర్గమ్మను 9 రూపాలలో అందంగా అలంకరించి పూజిస్తాము. ఆఖరి రోజు విజయదశమి అంటాము. ఈ రోజు బంధుమిత్రులతో కలిసి ఇళ్ళని పువ్వులతో అలంకరించి ఆయుధ పూజ చేసి కానుకలు ఇచ్చుకుంటాము. హనీష్ మోటపర్తి. నా పేరు హరీషు. నేను ఇవాళ దివాళీ గురించి చెప్తాను. దీపావళి రోజున లక్ష్మీ పూజ చేస్తారు. దీపాన్ని వెలిగించి దీపావళిని జరుపుకుంటారు. అందరూ ఉత్సాహంగా టపాకాయలు కాలుస్తారు. నూతన వస్త్రాలు, పిండి వంటలు, గుమగుమలు. ఇది మా దివ్య దీపావళి ప్రత్యేకత. గీతిక మద్దిపూడి. నా పేరు గీతిక. ఈరోజు నేను ఉగాది పండుగ గురించి చెప్తాను. ఉగాది పండుగ తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమైనది. ఇది చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు వస్తుంది. ఇది తెలుగువారి మొదటి పండుగ కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. నా పేరు గీతిక. ఈరోజు నేను ఉగాది గురించి చెప్తాను. ఉగాది పండుగ తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమైనది. ఇది చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు నుంచే తెలుగు సంవత్సరము మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఈరోజు అమ్మ 6 రుచులతో ఉగాది పచ్చడి చేస్తుంది. ఈరోజు పంచాంగ శ్రవణం జరుగుతుంది. ఓకే అండి, మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. అసలు ఈ లెవెల్ 1, లెవెల్ 2కి